మీరు చాలామంది ఐఏఎస్ పిల్లలకు ట్రైనింగ్ ఇస్తున్నారు, ఐఏఎస్లుగా తయారు చేస్తున్నారు. అంగవైకల్యము ఏదైనా అడ్డునా ఐఏఎస్ కావడానికి? ఐఏఎస్ కావడానికే కాదండి, ప్రపంచంలో ఏది సాధించడానికి కూడా అడ్డు కాదు. మీరు చూశారు సుధా చంద్రన్ పెద్ద డాన్సర్, హెలెన్ కెల్లర్ పెద్ద రైటర్, స్టీఫెన్ హాకింగ్ ఆయన అద్భుతాలు చేశాడు సైంటిస్ట్గా. వాళ్ళందరి ముందు ఇప్పుడున్న ఐఏఎస్లు ఎంతండి? ఇప్పుడున్న ఐఏఎస్ నాలెడ్జ్ ఎంత? చాలా తప్పండి. డిఫరెంట్లీ ఏబుల్డ్ అనేది శరీరంలో ఒక ఛాలెంజ్ అంతే. దాన్ని పట్టుకుని వీళ్ళు ఈ పని చేస్తారు, ఈ పని చేయలేరు. ఇప్పుడున్న టెక్నాలజీ యుగంలో ఏ పని వాళ్ళకి అతీతం కాదు, ఏదైనా చేయగలరు అనమాట. ఇన్ఫ్యాక్ట్ నా దగ్గర చాలా మంది వస్తుంటారండి డిఫరెంట్ లేబుల్, అందరికంటే స్మార్ట్, అందరికంటే తెలియగల వాళ్ళు. వాళ్ళని కాన్ఫిడెన్స్ పెంచి మనం బయటికి పంపిస్తే బాణాలాగా పనిచేస్తారు. అలాంటి వాళ్ళ కాన్ఫిడెన్స్ లోపం చేసే అంటే వాళ్ళ యొక్క లోపల ఉన్న ధైర్యాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తోంది. అది చాలా తప్పని నేను ఖండిస్తున్నాను. ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి ఆమె చేసిన ట్వీట్లో కూడా ఫీల్డ్ లెవెల్లో ఐఏఎస్ అధికారి తిరగాల్సిన అవసరం ఉంటుంది, చాలామందిని కలవాల్సి వస్తుంది, అక్కడ తెలుసుకోవాల్సిన పరిస్థితులు చాలా ఉంటాయి. అలాంటప్పుడు ఈ ఏబుల్డ్ పర్సన్ ఎలా వెళ్తారనేది ఆమె చేసిన. దివ్యాంగులు ఏ పని చేస్తారో ఏ పని చేయలేరో డెసిషన్ తీసుకోవాల్సింది సెంట్రల్ మినిస్ట్రీ డిఓపిటి, తర్వాత పార్లమెంట్ పాలసీ మేకింగ్లో ఎగ్జిక్యూటివ్, సెంట్రల్ ఎగ్జిక్యూటివ్, తర్వాత దీనిలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే జ్యుడిషియరీ జడ్జ్ చేయాలి. ఈవిడికి అసలు ఈ విషయంలో మాట్లాడే అధికారమే లేదు. పబ్లిక్ స్టేట్మెంట్స్ ఇవ్వటం సిసిఎస్ రూల్స్కి విరుద్ధం. ఇలాంటి అంశాలు, సున్నితమైన అంశాల్లో ఒక సివిల్ సర్వెంట్ బయటకు వచ్చి పబ్లిక్ స్టేట్మెంట్ ఇవ్వటం సిసిఎస్ రూల్స్కి విరుద్ధం. నెంబర్ 1. నెంబర్ 2, ఇది మొత్తం ఈ స్టేట్మెంట్ మన పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ 2016కి వ్యతిరేకం. సెక్షన్ 92 కింద వీటిపైన కేసు పెడతామని అందరూ గోల్ చేస్తున్నారు. తర్వాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ మిస్యూజ్ చేస్తుంది, సోషల్ మీడియా హ్యాండిల్స్ మిస్యూజ్ చేస్తుంది. ఆవిడ ఒపీనియన్ ఏమైనా ఉంటే ఆ మనసులో పెట్టుకోమండి. పబ్లిక్లో ఆ రేంజ్లో ఎందుకు చెప్పాలి? సో చాలా సున్నితమైన అంశం, దివ్యాంగుల అంశమైనా కానీ రిజర్వేషన్ అంశమైనా కానీ ఇవి చాలా రాజ్యాంగం ఇచ్చిన హక్కులకు సంబంధించినవి సెన్సిటివ్ ఐటమ్స్. కానీ ఇలాంటి అంశాలపైన ఒక ఐఏఎస్ అధికారి బహిరంగంగా మాట్లాడి ఇలా బయట ట్వీట్ పెట్టే సందర్భాన్ని ఎట్లా చూస్తారు? అసలు ఇది చాలా చాలా అమానవీయం, అమానుషం, అనైతికం. ఆమెకు మనసు లేదంటాను. మనసు లేకపోతే పర్సనల్ ప్రాబ్లం, ఆమెకు మెంటల్గా ఉన్న ఇష్యూస్ ఉంటే పర్సనల్ ప్రాబ్లం. కానీ పబ్లిక్లోకి వచ్చి ఇలాంటి పెట్టడం అనేది ఇమీడియట్గా సీఎం గారు, సిఎస్ గారు చర్య తీసుకోకపోతే, ఆవిడ ట్వీట్ కొన్ని వందల మంది చదువుతున్నారు, కొన్ని లక్షల మంది చదువుతున్నారు, దీన్ని ఆపకపోతే కూడా తప్పు అవుతుంది. అంతేకాదండి, అపోజిషన్ పార్టీస్, మీడియా, పౌర సమాజం, సభ్య సమాజం అందరూ కూడా దీనిపైన ఖండించాలి. బ్యూరోక్రాట్స్ కూడా ఖండించాలి దీన్ని. లేకపోతే మాత్రం వాళ్ళందరూ సమర్థిస్తుందని నేను అనుకుంటున్నాను. ఆమె చేసిన ట్వీట్ ఇంతవరకు డిలీట్ చేయలేదు, అలాగే ఆ ట్వీట్ అలాగే ఉంది. దాంతోపాటు క్షమాపణ కూడా ఇంతవరకు చెప్పలేదు, ఇంకా కంటిన్యూ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో ఏం చెప్పదలుచుకున్నారు? 24 గంటల సమయం అండి. ఆవిడ డిలీట్ చేయాలి ఆవిడ చేసిన ట్వీట్ని, విత్డ్రా చేసుకోవాలి ఆవిడ చేసిన కామెంట్స్ని. తర్వాత ఆవిడ దివ్యాంగ సమాజానికి క్షమాపణ చెప్పాలి పబ్లిక్గా. లేని పక్షంలో సీఎం గారు, సిఎస్ గారు ఆవిడపైన యాక్షన్ తీసుకోలేని పక్షంలో మేము శాంతియుతంగా నిరసనలకి, నిరాహార దీక్షకి దిగుతాం. స్ఫూర్తి స్థల్ ఏదైతే జైపాల్ రెడ్డి గారి స్మారకం ఉందో అక్కడే మేము అందరం వెళ్ళి కూర్చుంటాం. ఆయన డిఫరెంట్ లెవెల్ పీపుల్కి చాలా ఆదర్శం అండి. ఆయన అన్ని ఛాలెంజెస్ ఆయన అందరికంటే గొప్పగా పోరాడి వెళ్ళారు. ఆయన దగ్గర కూర్చుంటాం.